ఇప్పుడు ఒక డైరెక్టర్గా మా ముందు కూర్చున్నారు కాబట్టి ఈ కొత్తగా మన ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే? దెర్ ఇస్ నో సెట్ ఫార్ములా అండి. ఓన్లీ వన్ సెట్ ఫార్ములా విచ్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇస్ ది ఓన్లీ థింగ్. అది ఇప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, మేము హార్డ్ వర్క్ చేసినప్పటికీ వచ్చేసి ఇంత చేస్తున్నామో ఏం దొరకలేదని చెప్పేసి ఫీల్ అవుతుంది. బట్ ఆ థాట్ ప్రాసెస్ రాకుండా చేసే ఉండాలి. నేను ఇప్పుడు కూడా నేను హార్డ్ వర్కే చేస్తుంటాను, సచ్చే వరకు చేశాను. బికాజ్ ఎప్పుడు నేను ఇది చాలు అని చెప్తే అక్కడి నుంచి ఏం అయ్యలేదు మన లైఫ్. సో ఆల్వేస్ కీప్, నేను ఒక్కొక్క సినిమాకి 100% ఇస్తాను. అది హిట్ ఆ ఫ్లాప్ అనేది మన చేతిలో కాదు. బట్ నేనైతే ఒక సెట్ లోపలికి వెళ్తే ఐల్ గివ్ ఇట్ మై 100%. ఇంకా మీరు ఓకే చేశారంటే దానికోసం ప్రాణం పెట్టేస్తే అంతే. నేను లైఫ్ ఫుల్ గా అన్ని ఒక్కొక్క సినిమాకి నేను ఇస్తాను. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అది మన చేతిలో కాదు. బట్ యూ షుడ్ గివ్ యువర్ 100% అండ్ కంటిన్యూ గివింగ్ యువర్ 100%. మీ ఇంట్లో నాకు తెలిసి మీ మదరు, మీ ఫాదరు, మీ రిలేషన్స్ అందరూ స్టార్సే. కానీ చాలా మంది అనుకుంటారు మన ఇంట్లో స్టార్స్ ఉన్నారు మనకేంటి లేదు అది అనేది అనుకుంటారు. మ్యామ్ మీరు ఇప్పటికీ కష్టపడుతున్నాను అంటున్నారు. నాకు చాలా అంటే మేము ఇంకా చాలా నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళని చూసి. అంటే మాలాంటి వాళ్ళకి వెనక ఎవరు ఉండరు, కొత్తగా వస్తారు. సో ఏదో చేయాలి అనుకుంటాం. మనం ఒక సక్సెస్ పొందకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, వచ్చి నా లైఫ్ అయిపోయిందని డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. సూసైడ్ అనేది ఒక కవర్డ్ చాయిస్. అంత తొందరగా నువ్వు గివప్ చేసిపోయిందంటే ఏముంది పెద్దగా. ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటే ఒక 10 మనుషులు ఒక 10 రోజుకి అయ్యో పావం చెప్తారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్ చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు లైఫ్ పోయింది? చనిపోయిన వాళ్ళు. అంతే కదా. సో ఇట్స్ యువర్ లైఫ్. సో హూ ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫర్? సో లెర్న్ టు ఫైట్, లెర్న్ టు మేక్ సక్సెస్, మేక్ ఇట్ హ్యాపెన్. సక్సెస్ విల్ నాట్ హ్యాపెన్ ఈజీలీ. ప్రతి వాళ్ళు కష్టపడుతున్నాం అంటే అవును అందరూ కష్టపడాలి. నా దగ్గర నాకు నచ్చకుండా ఉన్న ఒక లైన్ వచ్చి వస్తారు, మేడం చాలా కష్టపడుతున్నాను. అవునమ్మా కష్టపడాలి, నేను కూడా కష్టపడాను, అందరూ కష్టపడారు. వాళ్ళ లైఫ్ లో అందరూ కష్టపడితేనే పైనకి వచ్చేకైతుంది. కష్టపడదని ఒక వీక్నెస్ కాదు, వచ్చి చెప్తుంటారు అందరూ కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడలేదు చెప్పు? నీకు ఒక భోజనం ఉంది, నీకు ఒక నిద్రపోయే ఒక హౌస్ ఉంది అంటే అదే నీకు చాలా బ్లెస్సింగ్. రోడ్లు పోయి చూడు ఎంతమంది ఉన్నారు, చేయలేదు కాలేదు బెగ్గర చేసి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ మీద చూసి నువ్వు నేర్చుకో. వాళ్ళే బతుకుతున్నారు, మరి నీ ఏం ఎక్స్క్యూజ్? సో మనం వాళ్ళని చూస్తే మనం చాలా బెటర్. అవును, ఆల్వేస్ థింక్ అబౌట్ దట్. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారేంటి? నాకు సిగ్గేస్తుంది, నాకు తమిళ రాదు, ఒక్క పాయింట్ కూడా రాదు. తెలుగు చాలా కష్టం అంటారు నేర్చుకోవడం, కానీ మీరేంటి ఇంత ఈజీగా మాట్లాడేస్తున్నారు? చాలా వరకు బెటర్ అయినాను. అప్పుడు అట్లే నేర్చున్నాను. 4 years నుంచి ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. మీరు పుట్టింది బెంగళూరు, బట్ పుట్టిన వెంటనే వచ్చేసి చెన్నైకి వచ్చేసాను. సో మొత్తం చెన్నై అమ్మాయినే. మీరు ఇక్కడ సంబంధం లేకుండా ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఒక 10 సంవత్సరాలు ఉంటే మేడం ఇంకెవరు మంచి ఒక ఐ థింక్ ఐల్ గెట్ ద ఫ్లో ఆఫ్ ద లాంగ్వేజ్. ఫ్లో అవుతుంది మేడం. ఇది చాలా మంది అంటుంటారు, తెలుగు వాళ్ళు మీరు ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి మన తెలుగులో ఎంకరేజ్ చేస్తారు, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని చాలా మంది ఆర్టిస్టులు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. ఇప్పుడు నేను కూడా తమిళ ఇండస్ట్రీలో నన్ను వాడుకోలేదు. నేను తమిళ నుంచి వచ్చానండి ఇన్ని సంవత్సరాలు. అక్కడ ఎవరు ఒక్క మంచి వాడుకోలేదు. 5 ఫిల్మ్స్ వాడుకున్నారు అంతే. దాని తర్వాత నా టాలెంట్ అక్కడ ఎవరు వాడుకోలేదు. ఇక్కడ వచ్చాను, వాడుకున్నారు, ప్రేక్షకులు వచ్చి మనం ప్రేమిస్తున్నారు. అంటే హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇట్ మ్యాటర్స్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గివ్ యువర్ టాలెంట్. టాలెంట్ ఉంటేనే మనుషులు యాక్సెప్ట్ చేసుకుంటారు. అది ఏ భాష అయినా సరే, యాక్టర్ అనేది ఏ భాష చేయొచ్చు. ఆ క్యారెక్టర్ వచ్చేసి మన లోపల ఉందంటే అది యాక్టర్ గా ఉండాలి. అవును. సో అది మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేసిందా మ్యామ్ ఇలా అంటారు అని? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏం పట్టించారు నేను ఒక సినిమా హిట్ అయినా కూడా సేమ్ ఫీలింగే, ఫ్లాప్ అయినా కూడా సేమ్. తెలుగు ప్రేక్షకులందరికీ హీరో లెక్క విలన్ లెక్క అంటే వరలక్ష్మి గారి పేరు వస్తుంది. సో మీరు ఇంత బాగా చేస్తారు కానీ తమిళ్లో ఎందుకు సక్సెస్? అది వాళ్ళని అడగాలి. మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందా మేడం ఎందుకు లైఫ్ లో? ప్రతి వాళ్ళ దగ్గర మేము క్వశ్చన్ మార్క్ అడుకుని ఉంటే మనకే టైం వేస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏముందని చూసుకుని వెళ్ళిపోవాలంతే. అందుకే మేడం ఈ ప్లేస్ లో ఈ రోజు డైరెక్షన్ కి వచ్చారు.